హలో, నేను అన్నపూర్ణలో ఉన్నాను, బాగా ఆకలేస్తుంది. నాకు ఏదో చికెన్ శాండ్విచ్ ఏదో పంపి. నీలోఫర్ నీలోఫర్ నీలోఫర్. ఎవరితో ఫుడ్ కోసం మాట్లాడుతున్నారు, ఆకలి అంటున్నారని చెప్పి. నువ్వు తిరుపతి ఎందుకు రాలేదు? స్టార్టింగ్ ఏనండి, స్టార్టింగ్ ఎందుకు రాలేదు? యాక్చువల్లీ ఫీవర్ ఉండండి, బాగోలేదు అసలు. ఫీవర్కే? అందుకనే కొంచెం బన్మస్తా తిని రికవర్ అవుదామని. నా మనసును అర్థం చేసుకున్నాం. థ్యాంక్ యూ అండి, కడుపుని అర్థం చేసుకున్నా. ఇంతకుముందు విన్నాను మామూలుగా మీరు క్రికెట్ ఆడిన వెంటనే తర్వాత వెంటనే ఒక దోశ, చికెన్ పులుసు, నాటుకోడి చికెన్ పులుసు ఉంటే సరిపోద్ది అన్నారు. టీ కూడా ఇస్తావా ప్లీజ్? టీ తాగుతారండి మామూలు మీరు? ఎందుకు తాగను? మనుషులు నాక తాగుతారు, టీ తాగుతారు, కాఫీ తాగుతారు. నేను కాఫీ తాగను. అంటే మామూలుగా సెట్లో గ్రీన్ టీలు, బ్లాక్ కాఫీలు అని తాగుతూ ఉంటారు కదా, ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే నిద్ర రాకుండా ఉండడం కోసం, ఎనర్జీ కోసం బ్లాక్ కాఫీలు తాగుతాం అనుకోండి. అది వేరే. నేను బ్లాక్ కాఫీ మానేశాను. ఏంటి? ఎందుకో నాకు టూ మచ్ ఎనర్జీ అయిపోయి, అంటే అది తాగిన వెంటనే ఇట్లా షేక్ అయిపోతున్నాను. ఓయ్ షిట్, అలా తీయాలని తెలియక మామూలుగా రెగ్యులర్గా నేను మామూలు తీసేస్తున్నానండి. సారీ అనుకోద్దు, నాన్నగారు తగ్గలేక. అది టిష్యూ ఇవ్వండి, కొంచెం వెట్ టిష్యూ ఇవ్వండి. దాంట్లో వెట్ టిష్యూ ఉందా? లేదు బాబు, ఏముంటుంది మ్యాక్సిమం ఏమవుతుంది ఇచ్చేసి. సరే అండి, మీద నుంచి అయితే నేను అలాగే ఓపెన్ చేస్తా. రైట్, అమ్మో, ఇక మీదట ఇది నా కోసం, నీకోసం. నేను పోస్తానండి. థ్యాంక్ యూ. సేమ్ మీలాగే ఏంటి పోసేసుకున్నా ఇక్కడ. అవును, అలానే చేస్తా ఉన్నావు కదా. చియర్స్. టీస్ ఓకే. వారేవా జూలై 10th వారేవా. చెప్పు. ఏం లేదండి, మిమ్మల్ని ఈరోజు మరీ బాగుంది కదండి, చాలా బాగుంది. టూ మచ్ ఉంది. ఇబ్బంది పెట్టే క్వశ్చన్లు కాకుండా, ఫార్మల్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం ఫన్నీగా, సరదాగా, ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయే క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. చిట్ చాట్ చేద్దాం అనుకున్నాను. గో ఫర్ ఇట్. ఐఎమ్ యువర్ చాట్ జీపీటీ. భలే ఐడియా ఇచ్చారు. ఏంటి? చాట్ జీపీటీ వాడతారు మీరు? ఎందుకు వాడను, శుభ్రంగా వాడతాను. ఏం అడుగుతారు చాట్ జీపీటీని? ఇవాళ హౌ ఇస్ ద బజ్ విత్ లెన్ అని అడిగాను. గుడ్, మంచి పాజిటివ్ రిపోర్ట్ ఇస్తే హాయిగా ఉన్నాను. ప్రెస్ మీట్కి హాయిగా వెళ్ళాను. యాక్చువల్లీ సూపర్. అన్నిటికీ వాడతాను. అంటే మ్యాథ్స్ ఎక్కువ దేనికన్నా ఫుడ్ రెసిపీస్ వాడతాను. ఎక్కడికైనా వెళ్తుంటే టెల్ మీ అబౌట్ దిస్ ప్లేస్. మనం ఇప్పుడు బెంగళూరులో ల్యాండ్ అయ్యాను అనుకోండి, గుడ్ ఫుడ్ ప్లేసెస్ ఇన్ బెంగళూరు ఆర్ వాట్ ఈస్ పాపులర్ హియర్, వాట్ కెన్ ఐ డూ హియర్, అట్లా అడుగుతాను 100%. ఓ పని చేస్తానండి, నేను నా జెమినైని అడుగుతాను పని, నా చాట్ జీపీటీని అడుగుతా. ఓకే. హలో జెమినై, ఉన్నావా? హలో దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఏం లేదు, కాసేపు తెలుగులో మాట్లాడుకుందాం. నీకు తెలుగు వచ్చా? అవును, నాకు తెలుగు వచ్చు. మనం తెలుగులో సంతోషంగా మాట్లాడుకోవచ్చు. మీరు దేని గురించి? ఇప్పుడు ఏం లేదు, నా పక్కనే అఖిల్ అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా రిలీజ్ అవుతుంది కదా జూలై 10th. దాని గురించి ఏమైనా క్వశ్చన్లు అడుగుదామని. నీ తరపు నుంచి ఏదైనా క్వశ్చన్ అడగచ్చు కదండి. అఖిల్ గారితో మాట్లాడటం చాలా అద్భుతం. మీకోసం ఒక ప్రశ్న ఇది. లెనిన్ సినిమాలో మీ పాత్రలో కనిపించే అత్యంత ప్రత్యేకమైన ఛాలెంజింగ్ అంశం ఏంటి? ఆ పాత్ర కోసం మీరు ఎలాంటి శారీరక లేదా మానసిక సిద్ధతలు చేసుకున్నారు అని అడగచ్చు. ఇది ఎలా ఉంటుంది? ఈ సిద్ధత అని కదా, సిద్ధత అంటే ఏంటమ్మా ఇంతకి? సన్నద్ధం వేరే. ప్రిపరేషన్ అండి. సారీ, ప్రిపరేషన్ అంటే సార్ ఇది మోసం. నువ్వేమన్నావు? శుభ్రంగా హాయిగా కూర్చొని మాట్లాడుకున్నావు అన్నావు. నేను ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో వినే అసలు యాజ్ ఇట్ ఈస్ ఇది అదే క్వశ్చన్. అంటే ఫీడింగ్ అలా ఉందండి దానికి. ఇప్పుడు ఫన్నీ క్రేజీ క్వశ్చన్ అడిగితే ఏమడుగుతావు? పక్కనే ఉన్నారు, అడుగు ఒకసారి. ఫన్నీ క్రేజీ. అఖిల్ గారు హలో, మీకోసం ఒక ఫన్నీ ప్రశ్న. చెప్పండి, అడుగు. అఖిల్ గారు, షూటింగ్స్ మధ్యలో మీకు ఎప్పుడైనా విచిత్రమైన పరిస్థితి ఎదురైందా? అంటే ఒక సీన్ కోసం మీరు ఎప్పుడైనా రుచిలేని ఫుడ్ లేదా మీకు నచ్చని పదార్థాన్ని తినాల్సి వచ్చిందా?
లేదు అట్లాంటిది ఏం లేదు. అలాంటిది నా food ఏ పెట్టుకుంటా. అలాంటిది ఏం లేదంట. ఆయనకి ఫుడ్ వస్తుంది, కుక్ వస్తారు, మంచిగా ఆయనకి ఏం కావాలో వండి పెడతా ఉంటారు. ఫన్నీ క్రేజీ అన్నాను, వరస్ట్ చిరాగ్గా అడక్క. అబ్బా ఫన్నీ క్రేజీ అన్నావు, అది ఫన్నీ క్రేజీ ఫనీ లేదు అసలు, క్రేజీ కూడా లేదు. అసలు లేదట. మామూలుగా మీకోసం నేను మామూలుగా రెడీ చేసి పెట్టుకున్నా కొన్ని, అవి అడిగేతాను బెస్ట్ అండి. మీరు ఎప్పుడైనా ర్యాండమ్ కాల్స్ చేశారు ఎవరికైనా? అంటే ర్యాండమ్ అంటే ఎవరికైనా జస్ట్ బోర్ కొట్టి అలా కాల్ చేసి సరదాగా మాట్లాడడం అలా ఒకడు ఉన్నాడు, ఎవరైనా? బాబ్ బడి పేరు. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టేసి ఏదో సుల్లు ఆగుదాం అని ఫిక్స్ అయిపోతే వాడు కొడతాం. అంటే ఏ అజెండా ఉండదు, ఒక 3-4 minutes టైం పాస్ కావాలి నాకు. వాడికి అర్థం అవుద్ది, అరే నీకు బోర్ కొడితే నాకు ఊరికే చేయకరా అని ఫోన్ పెట్టేస్తాడు. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా కాల్ చేద్దాం అనుకుంటున్నా, నా ఇష్టం వచ్చిన నెంబరు నేను చేస్తాను. మీతో మాట్లాడుతున్నానంటే వాడు ఏమంటాడో చూద్దాం. అసలు ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ అవుతాడా లేకపోతే ఏం మాట్లాడతాడో చూద్దాం. ఒక ర్యాండమ్ నెంబర్. ఓకే, 958 ఎస్. మీరే మాట, నేను అక్కి నేను మాట్లాడతాను చెప్పండి. సరిపోతుంది. మైక్ దగ్గర పెట్టి, మైక్ దగ్గర పెట్టి. హలో 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 సార్, నేను అక్కినేని మాట్లాడుతున్నాను. అక్కినేని. నేను నాగార్జున మాట్లాడుతున్నాను. మీరెవరు? కాదు సార్, నేను నిజంగా అఖిల్నే సార్. తెలుస్తున్నా అన్న, నాగటేటలు ఇలా ఉన్నాడు చెప్పు ఇప్పుడు. మీరు ఏం చేస్తుంటారు సార్? నేనా? అసలు మీరెవరు? నాకు కాల్ చేశారు సార్ నేను ప్రామిస్ సార్, నేను అఖినేని సార్. నాకు తెలుసు. బరగదు, వాయిస్ లేదు, గుర్తుపట్టలేదు, అది గుర్తుంటారా? నాదా అఖిల్ కాదు బాబు. సరే ఓ పని చేయండి సార్, మీరు లొకేషన్ పెట్టండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు నమ్మట్లేదు నన్ను. నా లొకేషన్ మీకు అసలు మీకు ఎవరు కావాలా, ఏం కావాలా, నాకు ఎందుకు ఫోన్? నాకు మీరే కావాలి సార్, అందుకే ఫోన్ చేశారు. నేనా? ఏం పని చెప్పండి. నాకు తెలియదు ఇప్పుడు. ఏయ్ బాబు, హలో బాబు, నేను నా పేరు గెటప్ శ్రీను అన్న. నేను సుధీర్. ఏంట్రా కిట్లు ఈ మధ్య కిట్లకు రావట్లేదు ఏంట్రా సుధీర్? తమ్ముడు నేను నిజంగానే గెటప్ శ్రీను మాట్లాడుతున్నా. నా పక్కన అక్కినేని గారు ఉన్నారు. లెనిన్ సినిమా ఉంది కదా, July 10th ఒక ర్యాండమ్ కాల్ చేద్దామని చెప్పి సరదాగా చేశా. అఖిల్ గారు నాకు ఫోన్ చేశారు. అవును, ఇది నేను నమ్మాలా? అన్న మీకు కొంచెమన్నా దిమాగ్ ఉన్నదన్న, అంత పెద్ద హీరో నాకెందుకు ఫోన్ చేస్తారన్న? ఆయన ఒక నిమిషం, నా నంబర్ అఖిల్ అన్న దగ్గర ఎందుకుంటా చెప్పు. ఒక ర్యాండమ్ కాల్ అని చెప్పాం కదా బాబు. ర్యాండమ్ కాల్ ఏదో రామ్ గారికి నాకెందుకు చేస్తారన్న? ఏంటే మీరు కోపం తెచ్చుకోకండి, అది కాదన్నా. కూల్గా. అఖిల్ గారు నాకు ఎందుకు ఫోన్ చేస్తా చెప్పు, అంత పెద్ద ఆయన. అరే అంటే ర్యాండమ్ కాల్ కదా, అందుకే అది మీ దగ్గరకు వచ్చింది. సరే నమ్ముతున్నా, అఖిల్ గారే ఫోన్ చేశారు, నమ్ముతున్నా. ఏం చెప్పండి బాబు. చెప్పండి అన్న. అఖిల్ అన్న, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా. అన్న అఖిల్ అన్న అన్న ఒక్క అవకాశం ఇవ్వన్నా, జబర్దస్త్ ప్లీజ్ అన్నా. దీన్ని రివర్స్ అంటారు. సీనన్నా, మొన్న చిరంజీవి గారితో నువ్వు చార్టెడ్ ఫ్లైట్ లో ఓగా తమ్ముడు చాలా ఎక్కువైపోయింది, తర్వాత ఫోన్ చేస్తా. బాయ్. నమ్మట్లేదు. దొరికాడు ఆఖరికి. ఎందుకు అలానే ల్యాండ్ అవుతుంది? ఎందుకంటావు? కాదు సార్, ఇప్పుడు మిక్కులు చేస్తానంటాడు.